భగవంతుడికి నివేదన చేసేటటువంటి ప్రసాదం ఒక విశేషంతో కూడుకున్నదై ఉంటుంది. అది ఎలా తయారు చెయ్యాలి అన్నదాన్ని కూడా శాస్త్రమే మనకి చెప్పింది. తద్వర్షసుమం నింబ అంటే వేప చెట్టు. వేప చెట్టుకి పూసినటువంటి పువ్వులు ప్రధానంగా ఆ పదార్థంలో ఉండాలి. క్రిమిసంహారక శక్తి ఉంటుంది. అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు. తద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లఘృతైర్యుతం. శర్కర అంటే ఇక్కడ బెల్లము అని అర్థం చేసుకోవాలి. బెల్లానికి ఒక్కదానికి పువ్వు వేసినటువంటి నీటిలో ఈ బెల్లంగడ్డ వేసి ఆమ్ల ఘృతైర్యుతం. ఆమ్ల అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు, చిక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటి దానిలో ఈ బెల్లం ముక్క నాని కరుగుతాయి. వేప పువ్వు యొక్క సారము దిగి వేప పువ్వు పైన తేలుతూ ఉంటుంది. అందులో ఘృతైర్యుతం ఆవు నీతిని కలపాలి. లోకంలో మూడింటి ఆవు నెయ్యి అమృతంతో సమానం. 2 మంచినీళ్లు. మంచినీళ్లు అమృతంతో సమానం. అందుకే భగవంతుని పేరు కలిగినటువంటి చెట్టు మామిడి చెట్టు. పైగా ఉండడమే అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది. ఈ ప్రసాదమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కనుక ఆ ప్రసాదము ఆ సంవత్సర కాలమంతా కూడా వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనకి అందిస్తుంది.